ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మన ధ్యాన భాగంగా ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ 10 వచనాలకి ఒక పేరు పెట్టడం జరిగింది, 4 రకాల విశ్రాంతులు. ఈ 4 రకాల విశ్రాంతులు గూర్చి ఎక్కడెక్కడ ఉంది అని అంటే, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో దేవుని విశ్రాంతి అనే మాట ఉంటుంది. ఏ విశ్రాంతి? దేవుని విశ్రాంతి. ఆ తర్వాత రెండవదిగా 5 నుంచి 7 వచనాలలో కనాన విశ్రాంతి అనే మాట కనబడుతుంది. ఏ విశ్రాంతి? కనాన విశ్రాంతి. ఆ తర్వాత 1 నుంచి 3 వచనాలు, 8 నుంచి 9 వచనాలలో రక్షణ విశ్రాంతి అనే మాట కనబడుతుంది. ఏ విశ్రాంతి? రక్షణ విశ్రాంతి. ఇక 4వదిగా 4వ అధ్యాయం 10వ వచనములో పరలోక విశ్రాంతి అనే మాట కనబడుతుంది. మొత్తము ఎన్ని రకాలుగా ఉన్నాయి? 4 రకాలు ఈ 10 వచనాల్లో మనకు కనబడుతున్నాయి. ఓకేనా? ప్రార్థన చేసుకొని వచనము వెంబడి వచనాలు ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యమనే రొట్టె విరచి తండ్రి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, 4వ వచనాన్ని చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. వినండి, 7వ దినానికి యెహోవా విశ్రాంతి అనే పేరు వచ్చింది. ఎట్లా? ఆది కాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు గమనిస్తే, ఈ విశ్వం అంతటిని దేవుడు ఎన్ని రోజుల్లోగా పూర్తి చేశాడు? 7వ దినములోగా. అలా సంపూర్తి చేసినందున ఈ 7వ దినానికి యెహోవా విశ్రాంతి అనే పేరు వచ్చింది. ఎక్కడుంది ఈ మాట? నిర్గమాకాండము 35వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 2వ వచనం. 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. విన్నారు కదండి? ఈ సృష్టి యావత్తును దేవుడు 7 దినాలలోగా పూర్తి చేసినందున ఏమన్నారండి? యెహోవా విశ్రాంతి దినము. వినండి, ఇక రెండో సంఘటన చెప్తాను. యెహోవా విశ్రాంతి దినం లేదా దేవుని విశ్రాంతి దినం అనడానికి ఒకటి చెప్పాను. ఇక రెండోది చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని. విన్నారు కదండి? ఐగుప్తీ దేశం నుండి దేవుని బాహుబలము చేత ఇశ్రాయేలీలందరినీ దేవుడు తీసుకొచ్చాడండి. ఆ కారణము చేత యెహోవా విశ్రాంతి దినం లేక యెహోవా విశ్రాంతి దినం అనే పేరు. ఇది రెండో కారణం. మొదటి కారణం ఏం చెప్పుకున్నామండి? ఈ సృష్టి అంతటిని దేవుడు 7 దినాల్లోగా పూర్తి చేసినందున ఏమన్నారు? యెహోవా విశ్రాంతి దినం.
ఇశ్రాయేలీలను ఆయన బాహుబలము చేత ఐగుప్తి నుండి విడిపించినందుకు ఏమని పేరు వచ్చిందండి? యెహోవా విశ్రాంతి దినం. అర్థం చేసుకున్నారు కదూ? లేవీకాండం 16వ అధ్యాయం 29 నుంచి 31 వరకు గమనిస్తే ఇక మూడో సందర్భం కనబడుతుంది. దేవుని విశ్రాంతి దినం అనే పేరుకు మూడో సంఘటన చదువమ్మా. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండు పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. విన్నారు కదండి? 3 సందర్భాలు గమనించారు కదా? ఇదేంటండి? 7వ నెల 10వ దినమున సంవత్సరానికి ఒక్కసారి ఏం జరగాలి? ప్రాయచిత్త దినం. అది ఏమన్నారు? మీకు మహా విశ్రాంతి దినం. అర్థం చేసుకున్నారు కదా? ఈ విధంగా దీన్ని ఏమన్నారండి? దేవుని విశ్రాంతి అన్నారు. ఇప్పుడు అప్లికేషన్, మనం నేర్చుకోవలసిన పాఠం. మొదటగా ఈ సృష్టి అంతటిని దేవుడు ఏం చేశాడు? 7వ దినములో పూర్తి చేసి ఒక దినానికి ఏం చేశాడు? విశ్రాంతి అన్నాడు. దీనికి ఆన్సర్ ఏంటో నేను నెక్స్ట్ పాయింట్లో మీకు చెప్పబోతున్నాను, అంటే 2వ భాగంలో చెప్పబోతున్నాను. ఓకేనా? తర్వాత ఐగుప్తి యొక్క బానిసత్వం అంటే ఈ లోకం అని అర్థం. ఈ లోక బానిసత్వంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకేమొచ్చింది? విశ్రాంతి. అది కూడా మీకు 2వ భాగంలో చెప్పబోతున్నాను. ఇక చివరిగా ప్రాయచిత్తం అంటే పాపక్షమాపణ. అది కూడా నేను 2వ భాగంలో చెప్పబోతున్నాను. ఈ 2వ భాగంలో మనము కనాను విశ్రాంతిని చూడబోతున్నాం. చూడండి ఒకసారి 5 నుంచి 7 వచనాలు. 5 నుంచి 7 వచనాలు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్నమాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పనబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. వినండి, ఈ వచనాల సారాంశాన్ని వివరిస్తా. నా విశ్రాంతి అనే ఈ పదం కనాను గురించి మాట్లాడుతున్నాడు. ఏ విశ్రాంతి అండి? కానాన్. ఈ కానాన్ అనే ఈ దేశంలో దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి పెట్టాక వాళ్ళకి ఏమొస్తుందట? విశ్రాంతి. అది ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది అది? చూద్దాం. చదువమ్మా. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 9, 10 వరకు పొందలేదు. చదువమ్మా. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విన్నారు కదా? మీ చుట్టూ శత్రువులు లేకుండా మీకేమిస్తాడు? విశ్రాంతి. ఇప్పుడు 6 రకాల, అంటే విశ్రాంతి అనే ఈ పదం 6 సందర్భాలలో ఎలా వాడబడిందో వివరిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అసలు విశ్రాంతి అంటే ఏంటి, ఏటిని విశ్రాంతి అని పలుకుతారు. నేను బైబిల్లో నుంచి 6 సందర్భాలను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? రైట్, వినండి. నెంబర్ 1, ఫస్ట్ సందర్భం నిర్గమాకాండం 20వ అధ్యాయం 10వ వచనములో ఇలా ఉంది. చదవమ్మా. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. వినండి, 6 దినాలు పని చేయి, 7వ దినమున ఏ పని చేయకు. 7వ దినమున దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, దేవుణ్ణి ధ్యానిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ. అంటే ఈ 7వ దినమున ఏం చేయాలి? ఈ విశ్వమంతటిని కలుగు చేసిన దేవుని గొప్పతనాన్ని కొనియాడాలి. ఇంకా ఐగుప్తి నుండి ఆయన బాహుబలము చేత విడిపించిన దేవుణ్ణి కొనియాడాల. ఎట్లా?
గొర్రెపిల్ల రక్తము చేత ప్రాయచిత్తం, అదే కదా వీళ్ళు సంవత్సరానికి ఒకసారి మహా ప్రాయచిత్త దినం, మహా విశ్రాంతి. సో వాటిని స్మరణకు తెచ్చుకోవాలి. అర్థమైంది కదా? అందుకని దాన్ని ఏమన్నారు? విశ్రాంతి. అంటే 6 దినాలు పని చేయాలి, 7వ దినాన్ని ఏం చేయాలి? సరే, ఇప్పుడు మనకు అది ఉందా? లేదు. ఎందుకని? అది శనివారం వస్తుంది. మనకిప్పుడు ఏమొస్తుంది? పునరుద్ధాన దినం. ఈరోజు మనం ఏ దినంగా ఆరాధిస్తున్నాము? పునరుద్ధాన దినం. అయితే ఇప్పుడు ప్రశ్న, సైన్స్ ఏం చెప్పింది దీని గురించి? బాగేనండి. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా కూడా ఆ కంపెనీ వాళ్ళు మొదట రెస్ట్ లేకుండా పని చేయించుకున్నారు. అప్పుడు చాలా అనారోగ్య పరిస్థితులు తలెత్తాయి. అప్పుడు ఏం చేశారంటే వారానికి ఒకరోజు సెలవు అన్నారు. అప్పుడు అనారోగ్య పరిస్థితి తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత 2 రోజులు ప్రకటించారు. ఇంకా అనారోగ్య పరిస్థితి తగ్గుముఖం పట్టింది. అంటే ఈ శరీరానికి రెస్ట్ లేకపోతే తొందరగా పోతామని అర్థం. కాబట్టి మన శరీరానికి వారానికి ఒకసారి ఏమి ఇవ్వాలి? రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? కాబట్టి వారానికి ఒకసారి మీరు ఏం చేయాలి చెప్పండి? మీ దేహానికి రెస్ట్ ఇవ్వాలి. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా ఒక వారానికి ఒక్కరోజు రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా మనం ఏ రోజు రెస్ట్ తీసుకోగలమంటే సండే. మీకు ఇప్పుడు అర్థమైంది కదా? సో ఈ శరీరానికి చెప్పండి ఇప్పుడు ఏం కావాలి? రెస్ట్. దీనివల్ల చాలా హెల్తీగా ఉంటాము. ఈ మాట నోట్ చేసుకోండి అందరూ, ఓకేనా? దీన్ని విశ్రాంతి అన్నారు. పాయింట్ 1 అయిపోయింది. వరుసగా చెప్తున్నాను. పా అనే అక్షరం గుర్తుపెట్టుకోండి. ఏ అక్షరం? పా. పనులను మాని. ఓకే, ఇప్పుడు రెండో పా. ఎన్నో పా? చదువమ్మ. మత్తయి 11:28. ప్రయాసపడి అది ఏ పడి అంటే పాప క్షమాపణ నుండి విశ్రాంతి. పాప క్షమాపణ నుండి. పా అనే అక్షరం గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీకు కంఠస్థం మైండ్లో పెట్టేసుకుంటారు. ప్రసంగం అయిపోయే లోపల గుర్తుండిపోద్ది మీకు. మొదట పనుల నుండి విశ్రాంతి, 2 పాపము నుండి విశ్రాంతి లేక పాప క్షమాపణ. వినండి, నీవు మొట్టమొదటిగా యేసు ప్రభు నమ్మినప్పుడు జన్మ, కర్మ అన్ని పాపాలు క్షమించబడతాయి. కానీ రక్షింపడిన తర్వాత కూడా కొన్ని తప్పులు మనము చేస్తాం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే విశ్రాంతి ఉండదు. గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తమ్ముడు, అక్క వీళ్ళిద్దరూ మంచి అన్యోన్యంగా జీవించేవాళ్ళు. బాగా వినండి. వాళ్ళ ఇంట్లో ఒక కోడి పెట్ట గుడ్లు పెట్టింది. ఆ పిల్లలను పిగిల్చింది. ఒకరోజు తల్లి అబ్బాయికి చెప్పింది ఏమని? జాగ్రత్తగా గంప పిల్లలను పెట్టను బయట శత్రువు తినకుండా మూసిరమ్మని. వీడు పెట్టడంలో కోడి పిల్ల మీద గంప పడినందువల్ల చచ్చిపోయింది. ఈ సంగతి ఎవరికి తెలిసింది? అక్కకి తెలిసింది. అక్క అమ్మకి చెప్తాను అంది. వెంటనే అన్నాడు, అక్క దండం పెడతా చెప్పకక్క, ఊపిరి తీసేస్తుందమ్మా, అయితే నేను చెప్పినట్టు నువ్వు వినాలా అని అక్క ఒప్పందం చేసుకుంది. అక్క నువ్వేం చెప్పినా చేస్తానక్క అంది. ఓకే, ఇక ప్రతిరోజు పని చెప్పడం ప్రారంభించింది. ఎవరా? అక్క. ఎవరికా? తమ్ముడికి. ఈడు ఇసిగిపోయి ఇక ఈడు వల్ల కాక ఒకరోజు నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మ, ఒక దినమున నేను కోడి పిల్లలను పెట్టను మీరు గంప పెట్టి ముయ్యమన్నప్పుడు ఆ గంప కోడి పిల్ల మీద పడి చచ్చిపోయింది. ఇది నేను చేసిన తప్పని ఏడ్చాడు. దానికి వాళ్ళ అమ్మ, అయ్యో దానికి ఎందు నాన్న, పొరపాటే కదా, ఎవరికైనా జరుగుతాయి పో అనేసింది. ఈ విషయం అక్కకి తెలియదు. సరే, నెక్స్ట్ మళ్ళీ ఏదో పని చెప్పింది. ఎవరు? అక్క. ఎవరికి? తమ్ముడికి. అప్పుడు ఈడంటాడు, నేను చేయను, ఏం చేసుకుంటావో చేసుకో పో అన్నాడు. అర్థమైందా? అయితే పోతున్నాను అమ్మ దగ్గర, చెప్పుకో పో అన్నాడు. అంటే మీకు ఏమర్థమైంది ఇప్పుడు?
ఈ మనస్సాక్షి ఇతని గద్దించిన ప్రతిసారి అర్థమవుతుందా, నేను తప్పు చేసి. గుర్తుపెట్టుకోండి, నీవు ఒప్పుకోకపోతే ఈ అక్క సైతాను, ఈ తమ్ముడు విశ్వాసి, ఆ అమ్మ దేవుడు. నీవు కానీ యేసయ్య దగ్గర ఒప్పుకోకపోతే సైతాను చేతిలో నువ్వు ఒక బానిసవు. నీవు ఖచ్చితంగా కీలుబొమ్మలా నిన్ను ఆడిస్తాడు వాడు. ఎప్పుడైతే ఒప్పుకుంటావో వాడిని నువ్వు ఫుట్బాల్ ఆడొచ్చు. కాబట్టి విశ్రాంతి క్షమాపణలో కలుగుతుంది. పాయింట్ 1, పాయింట్ 2 అయిపోయింది. పాయింట్ 3కి వస్తున్నాను. ఏ అక్షరం గుర్తుపెట్టుకోమన్నాను? అబ్బా, గుడ్. చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందు మృతులు నిజమే వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి, ప్రభువు నందు విశ్రాంతి. పాయింట్ 1, పనుల నుండి విశ్రాంతి. పాయింట్ 2, పాపము నుండి విశ్రాంతి. పాయింట్ 3, ప్రభులో విశ్రాంతి. ఓకేనా? ఇది ఎప్పుడు కలుగుతుందయ్యా ప్రభువులో విశ్రాంతి? 1, శరీరాన్ని వదలాలి. 2, లోకాన్ని వదలాలి. 3, సైతాన్ని వదలాలి. ఈ ముగ్గురిని వదిలితే అప్పుడు నిజమైన విశ్రాంతి వస్తుంది. అప్పుడు దాకా రాదు. ఎప్పుడైతే మనం దేహాన్ని విడిచిపెడతామో, లోకాన్ని విడిచిపెడతామో, సైతాన్ని విడిచిపెడతామో, అబ్బా, పంజరములో పక్షి బయటకు వస్తే ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందో, ఎంత విశ్రాంతో. నిజమే వారు తమ ప్రయాసము మానిన ప్రభువులో విశ్రాంతి. ఇది 3వ విశ్రాంతి. ఎన్ని పాలు చెప్పాను? 4వ పా. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన చాలు అంటే పరలోక విశ్రాంతి. అక్కడ పాపముతో జోలేమేయో లేక అబ్బబ్బబ్బబ్బ ఎంత హ్యాపీగా ఉంటుందో లైఫ్, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఏ భయము ఉండదు అక్కడ, ఏ బంధాలు ఉండవు అక్కడ. అర్థమైందండి? క్షణ క్షణము భయముతో బతుకుతున్నామండి ఇక్కడ. అర్థమైందా? దేవుని పిల్లలారా, అటువంటి విశ్రాంతి ప్రభు నీ చేతుల్లో పెట్టబోతున్నాడు. ఎన్నైనాయి అమ్మా? ఇప్పుడు 2 వాలు గుర్తుపెట్టుకోండి. ఏమన్నాను? 2 వాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చాలు. విశ్వాసం వల్ల విశ్రాంతి. 5th one చెప్పండి అందరూ. విశ్వాసం వల్ల విశ్రాంతి. మీకు చెప్పాను చాలా కాలం క్రితం, మర్చిపోయి ఉంటారు మీరు. బస్సులో చాలామంది ప్రయాణం చేస్తున్నారు. అందరు దిగిపోయారు. 3 మిగిలారు. డ్రైవరు, పెద్ద ఆమె, చిన్న పాప. ఈ పెద్ద ఆమె గడగడగడగడ వణుకుతూ ఆ కొండల్లో లోయల్లో వెళుతున్న బస్సు పైనుంచి కిందకి లోయలు చూసి భయపడతా కూర్చుంటే, ఆ పాప కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా కూర్చుంది. పెద్ద అడుగుతుంది, పాప రేపో మాపో చచ్చే, నాకు చచ్చేంత భయం వేసింది. నువ్వెందుకు ఇంత నిబ్బరంగా, ఇంత ప్రశాంతంగా, ఇంత హ్యాపీగా, ఇంత నెమ్మదిగా నీవు సీట్లో కూర్చోగలిగావు? ఆ డ్రైవర్ మా నాన్న అని చెప్పి. దట్ ఈస్ ఫెయిత్. నీ జీవిత డ్రైవర్ జీసస్ అని నమ్ము. కష్టాలైనా, కడగండ్లైనా, కన్నీళ్ళైనా, వేదనలైనా, భయాలైనా, భూకంపాలైనా, వరదలైనా నువ్వు నిమ్మలంగా ఉంటావు. లాస్ట్ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమునో హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు. వినండి, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానము. అంటే దాని అర్థం విశ్రాంతి.
వినండి, 1000 ఏండ్ల పాలనలో విశ్రాంతి. వా లాస్ట్ వా చెప్పండి, 1000 ఏండ్ల పాలన. ఓకే, పార్ట్ 2 అయిపోయింది. ఏంటది? కనాన విశ్రాంతి అంటే శత్రువుల నుండి అని అర్థం. పార్ట్ 3 మూడో విశ్రాంతికి వస్తున్నాం. మూడో అంశం, దీన్ని రక్షణ విశ్రాంతి అంటారు. చెప్పండి, ఏమంటారు? రక్షణ విశ్రాంతి అంటారు. 1-3, 8, 9 చదువు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనానో. విన్నారు కదా, విశ్రాంతి క్లోజ్గా ఉందా, అది కంటిన్యూ అవుతూ ఉందా? వినండి, ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకను నిలిచి ఉండగా, అది క్లోజింగ్ డేనా కొనసాగుడేనా? కొనసాగుతున్న రోజే కదండి, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. 2-3 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడి. వినండి, వాళ్ళకి ఏం ప్రకటింపబడింది? సువార్త, రక్షణ సువార్తే వాళ్ళకు కూడా. ఏమనంటే, ఇదిగో మీరు నా మాట వింటే, నన్ను నమ్మితే, నా యందు విశ్వాసం ఉంచితే 20 సంవత్సరాల ప్రైప్రాయం కలిగిన వారందరూ కూడా, అంటే వీళ్ళని యుద్ధ సైన్యములో లెక్కించబడిన సంఖ్య, అంటే 20 సంవత్సరాల ప్రైప్రాయం. ఈ 20 సంవత్సరాల ప్రైప్రాయం కలిగిన 6 లక్షల కాలుబలం, వీళ్ళల్లో 2 సువార్త నమ్మారు. అంటే రక్షణ సువార్త. కనాన దేశానికి తీసుకెళ్తాను, అక్కడ మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. ఈ సువార్త నమ్మింది 2. ఏ వయసు వాళ్ళు అన్నాను? 20 సంవత్సరాల ప్రైప్రాయం కలిగిన సంఖ్యలో 2 నమ్మారు. మిగతా వాళ్ళు నమ్మల. పైగా ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. ఎంతమంది మంచి వార్త తెచ్చారు? 2. ఎవరేదో ఆ 2? యెహోషువ, కాలేబ్. మిగతా 10 మంది ఏ వార్త తెచ్చారు? చెడ్డ వార్త, దుర్వార్త. అంటే ఇక్కడ గమనించండి, నమ్మల. సువార్తను ఏం చేయాల? నమ్మల. ఇక్కడ పరిస్థితి కూడా అంతేనండి. వాళ్ళకి వినబడిన రక్షణ సువార్త కనాన విశ్రాంతి. ఈరోజు మనకి వినబడుతున్న రక్షణ సువార్త పరలోక విశ్రాంతి. నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు? ఏమన్నాను? వాళ్ళకి వినబడిన రక్షణ సువార్త కనాన విశ్రాంతి. ఈరోజు మనం వింటున్న రక్షణ సువార్త పరలోక విశ్రాంతి. బాగా అర్థం చేసుకోవాలి మీరు, ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళ విశ్రాంతికి మన విశ్రాంతికి అంత తేడా ఉంది. అర్థమైందా? సరే, ఇంతకు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? నమ్మలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలి. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ 1 ఏం చెప్పాను? వాళ్ళకి వినబడిన సువార్త రక్షణ సువార్త, కనాన విశ్రాంతి. పాయింట్ 2 ఏం చెప్పాను? మనకు వినబడుతున్న రక్షణ సువార్త పరలోక విశ్రాంతి. నెంబర్ 3, వాళ్లకు చెప్పిన రక్షణ సువార్త క్రియలకు సంబంధించింది. మనకు చెప్పిన రక్షణ సువార్త విశ్వాసానికి సంబంధించింది. చదువు పాప. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-4 వచనాలు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియలు చెప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సఖ్యము గాని అన్నారు కదా, మోయ సఖ్యము గాని భారములు మీ మీద. అంటే ఏంటి? ఇన్ని చేస్తేనే పరలోకం. అది వాళ్ళ వాదన. ఈరోజు మన పరలోక విశ్రాంతి ఏమన్నాడు యేసు ప్రభు? మీరు నమ్మండి, నేను మీకు పరలోకం ఇచ్చేస్తాను. మనది విశ్వాసం మీద ఆధారపడి ఉంది, వాళ్ళది క్రియల మీద ఆధారం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను వ్యత్యాసం. చెప్పండి, 3వ అంశానికి వచ్చాం మనం. ఏమంటారు 3వ అంశం? రక్షణ విశ్రాంతి. చెప్పండి. మొదటి అంశం దేవుని విశ్రాంతి, 2వ అంశం కనాన విశ్రాంతి, 3వ అంశం రక్షణ విశ్రాంతి. ఓకే, ఇప్పుడు మనం 4వ అంశానికి వస్తున్నాం. చెప్పండి, 4వ అంశం ఏంటి? పరలోక విశ్రాంతి. చదువు పాప, 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. విశ్రాంతి అనే ఆ పరలోక విశ్రాంతికి లేదా అక్కడికి ఎప్పుడు వెళతాం?
చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ దేవుని గురించి ఒక మాట ఉంది. ఆయన తన కార్యమును ఏం చేసి నెరవేర్చిన తరువాతనే, ఏంటది? ఈ సృష్టి అంతటిని 6 దినాలు పూర్తి చేసి ఏం తీసుకున్నాడు? విశ్రాంతి. సేమ్ టైం యేసు ప్రభు రక్షణ కార్యము 33.5 సంవత్సరాలు, 33 years, అంటే ఈ 33.5 సంవత్సరాల కాలం పట్టింది. ఏది? రక్షణ కార్యమును పూర్తి చేయడానికి. పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు శ్రమలు పడ్డాడు యేసు ప్రభు. ఓన్లీ ఆ సిలువలో ఆ యొక్క 6 hours అనుకోకండి, 9 to 3 అనుకోకండి. 9 గంటలకు కదా సిలువేసింది, 3 గంటలు అనుకోకండి, అంటే 6 hours అనుకోకండి. యేసు ప్రభు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఏమండి 33.5 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు ఆయన. ఎస్, వినండి. ఆ తరువాత విశ్రాంతిలో ప్రవేశించాడు. తండ్రైన దేవుడు ఈ సృష్టిని కలుగు చేసి విశ్రాంతి తీసుకున్నాడు. కుమారుడైన దేవుడు రక్షణ కార్యమును పూర్తి చేసి, చెప్పండి, విశ్రాంతులు. నువ్వు నేను కూడా రక్షింపబడిన నాటి నుండి ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీర సంబంధమైన పోరాటాన్ని పూర్తి చేసిన తర్వాత పరలోకంలో అడుగు పెట్టబోతున్నాం మనం. నీకేం తెలీదు, నీకు కావలసినవన్నీ పరలోకంలో ప్రభు రెడీ చేసి పెట్టాడు. ఇక నువ్వు ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద తల్లిదండ్రులు బిడ్డ కోసం ఎంత ప్రయాసపడతారో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు ప్రయాసపడుతున్నాడు. నీకు కావలసినవన్నీ రెడీ చేశాడండి. నువ్వు పోయి ఎంజాయ్ చేయడమే పరలోకంలో. అదే పరలోక విశ్రాంతి. ఎంతమందికి కావాలి చెప్పండి? అది కావాలంటే చెప్పండి, శ్రమల గుండా వెళ్ళాలి. అందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసయ్య, ఇప్పుడు మేమందరము నీ పాద సన్నిధిలో వాక్యము ద్వారా హెచ్చరించబడ్డాము, గద్దించబడ్డాము. మమ్మలను నీ రూపములో చెక్కుకున్నందుకై స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభువా, ఇప్పుడు బలలో చేయవేయబోతున్నాం. ఒక రొట్టెను తీసుకొని నీ కుమారుడు ఇది నా శరీరం అన్నాడు. శరీరం అంటే వాక్యం. ఇప్పటి వరకు వాక్యం అనే రొట్టె మేము విన్నాం. ఆ వాక్యం అనే రొట్టె ఎప్పుడైతే మా హృదయంలోనికి వెళ్ళిందో మా హృదయము వెలిగించబడింది. మా దోషములను అపరాధములను మేము ఒప్పుకున్నాం. అప్పుడు నీ రక్తం మమ్మలను ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసింది. దానికి సాదృశ్యంగా ఇప్పుడు రొట్టె ద్రాక్షారసము తీసుకోబోతున్నాం. రొట్టె మమ్మలను మార్చదు, ద్రాక్షారసం మాకు పవిత్రత ఇవ్వదు. మమ్మల్ని నిజంగా వెలిగించింది నీ వాక్యం, జీవం పోసింది నీ వాక్యం, మమ్మల్ని కడిగి పవిత్రపరిచింది నీ రక్తం. ఇది ఆత్మలో జరిగిన క్రియ, మేము నమ్ముతున్నాం. దానికి సాదృశ్యమే రొట్టె, దానికి సాదృశ్యమే ద్రాక్షరసం. కనుక యేసునామమున ఈ రొట్టె పవిత్రమగునుగాక, యేసునామమున ఈ ద్రాక్షరసం పవిత్రమగునుగాక, యేసునామమున ఈ వస్తువులు పవిత్రమగునుగాక. ఎందుకంటే మీరు చెప్పారు, ఈ శరీరం తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి, నీ రక్తం త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురము చెయ్యండి. మీరు స్వపరీక్షతో చెయ్యండి. అయోగ్యముగా వెయ్యకండి, అనాలోచనంగా వెయ్యకండి. పరీక్ష లేకుండా, స్వపరిశీలన లేకుండా చేయివేస్తే రోగులను, బలహీనులను హఠాత్తుగా చచ్చిపోతారని చెప్పారు. లోకంతో పాటు మాకు శిక్ష రాకుండా ఉండాలంటే మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవాలి. ఈ బిడ్డలు నేను ఇలా పరీక్షించి మమ్మల్ని మేము పరిశోధించుకొని బలలో చేవేస్తున్నాం. కనుక ఇంకా పవిత్రతలు, ఇంకా పరిశుద్ధతలు, ఇంకా నీతిలు, ఇంకా క్రీస్తు స్వరూప్యములు నేను నీ పిల్లలు ఎదుగుదుముగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.